హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేబీ టీవీ. ఈరోజు శాసన మండలిలో రేషన్ కార్డుల గురించి చర్చ వచ్చింది. చాలా మంచి విషయం గురించి ఈ రోజున శాసన మండలిలో చర్చ చేయడం జరిగింది. నిజంగా శాసన మండలి కానీ అసెంబ్లీ కానీ ఇలాంటి యొక్క సమస్యల మీద చర్చలు జరిగినప్పుడు ప్రజా సమస్యల గురించి పరిష్కారాలు దొరుకుతాయి. చాలా రోజుల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రేషన్ కార్డులు, కొత్త కార్డులు పెట్టుకునే వాళ్ళు కానీ లేకపోతే కొత్త కార్డులో జాయిన్ అయ్యే వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక 7-8 నెలల నుంచి వారికి ఈ యొక్క చర్చ అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే రేషన్ కార్డుల విధానాన్ని మార్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. గతంలో నేను చెప్పాను, ప్రభుత్వం తీసుకొని వస్తున్న పథకాల్లో ఉన్నటువంటి అవినీతి, ఆ పథకాలను ఎట్లయితే మార్పు చేసినప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది, సామాన్య ప్రజలు బాగుపడతారు, పేదలు లబ్ధి పొందుతారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, ఎవరైతే పూర్తిగా దిగువ తరగతి వారు ఉన్నారో వారికి వచ్చేటటువంటి పథకాలని ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో వీరికి పోటీ పడి మరీ వారి యొక్క కూటికాడ కంచాన్ని లాక్కునే దౌర్భాగ్యమైన సంస్కృతి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అవి పింఛన్ల విషయంలో కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, రకరకాలుగా ఏ స్కీమ్ అయితే పేదవాడికి ఏ స్కీమ్ అయితే ఎలిజిబుల్గా ఉంటుందని ప్రభుత్వం తీసుకొని వస్తుందో దాంట్లో ఉన్నత స్థాయి వ్యక్తులు చొరబడేసి వాళ్ళ యొక్క నోటికాడ కూడుని లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగా రాష్ట్రం కూడా వెనకబోడతనంగా వెళ్తాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు మనం గమనిస్తే ఎంతమంది పేదలు ఉన్నారా మన రాష్ట్రంలో అని మనకే ఆశ్చర్యం కలగమ్మా. అంటే అనర్హులు దాదాపుగా 50% మంది అనర్హులు ఉన్నారు రేషన్ కార్డులు తీసుకోవడానికి. అయితే ఇక్కడ వారు రేషన్ తీసుకోవడానికి అనర్హులే కానీ ప్రభుత్వం నుంచి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, పిల్లల చదువులకు సంబంధించి కావచ్చు తీసుకోవడానికి అర్హులే. ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. గతంలో ఏం జరిగిందంటే రేషన్ కార్డుల విధానంలో 2 రకాలుగా విభజించబడినాయి. ఒకటి తెల్ల కార్డు, రెండోది పింక్ కార్డు. పింక్ కార్డు అనేది గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా పథకాలకు అర్హులు అవుతారు. వైట్ కార్డు అనేది బియ్యం తీసుకోవడంతో పాటు గవర్నమెంట్ పథకాలకు అర్హులు అవుతారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా గతంలో ఏదైతే మన రాష్ట్రంలో 2 కార్డుల విధానం ఉందో ఆ 2 కార్డుల విధానాన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నిజంగా పేదలకి ఖచ్చితంగా ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలానే మధ్యతరగతి వాడికి విద్య, ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద. ఇక్కడ వీటిని 2 భాగాలుగా విభజించి ఒక కార్డు ద్వారా ఎవరైతే దిగువ తరగతి బాగా పేదలు ఉన్నారో వారికి బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులతో పాటుగా ఈ యొక్క విద్యా వైద్యాన్ని అందిస్తూ, ఎవరైతే మధ్యతరగతి వారు ఉన్నారో వారికి ఈ యొక్క విద్యా వైద్యాన్ని ఈ కార్డు ద్వారా అందించగలిగినట్లయితే ఖచ్చితంగా పేదవారికి న్యాయం జరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఈ దిశ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా 2 రకాలుగా కార్డులు. పింక్ కార్డుకి కావాల్సిన మధ్యతరగతి వాడికి పిల్లల చదువులకు సంబంధించి, వృద్ధాప్యంలో వాడికి పింఛన్కి సంబంధించి, ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ఈ 3 ఖచ్చితంగా మధ్యతరగతి వాడు కోరుకుంటున్నాడు. ఈ 3 అవసరం కూడా వాడికి, ఈ 3 కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎగువ మధ్యతరగతి వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా ఈ 3 సౌకర్యాలు ఉండే విధమైనటువంటి ఒక కార్డుని కనుక ప్రభుత్వం మంజూరు చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఈ పేదవాడికి ఖచ్చితంగా భరోసా ఉంటుంది. అలానే ఖచ్చితంగా ప్రతి కుటుంబాన్ని సర్వే చేయాల్సిన బాధ్యత ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ రోజున నకిలీ పింఛన్లు, ఎవరైతే అనర్హులుగా పింఛన్లు పొందుతున్నారో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పింఛన్ యొక్క మొత్తాన్ని పెంచిన తర్వాత ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందంటే అది చెప్పలేనంత భారం పడుతుంది. ఆ పింఛన్ విధానాన్ని కూడా మరొకసారి పునఃసమీక్షించాలని కోరుతున్నాను. అయితే రేషన్ కార్డులు ఖచ్చితంగా ఈ 2 రకాల విధానాన్ని కనుక తీసుకుని వచ్చినట్లయితే పేదవాడికి లబ్ధి జరుగుతుంది. నిజంగా కడు పేదవాడికి ఆ నిత్యావసర సరుకులు అందిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, పేదవాడి కడుపు నిండుతుంది. ఎగువ మధ్య తరగతి వాడికి ఖచ్చితంగా విద్యా వైద్యం అందుతాయి. కాబట్టి ఆ దిశగా కార్డులని విభజించి ఈ 2 రకాల కార్డులు కనుక అందించినట్లయితే బాగుంటుందనేది మా యొక్క ఆలోచన గౌరవిస్తారని, దానికి అనుగుణంగా నడుస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ప్రభుత్వాలు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, సలహాదారులు కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మీరు కనుక ఖచ్చితంగా తీసుకున్నట్టయితే ఆ ఫీడ్బ్యాక్ని మీరు దానికి అనుగుణంగా పథకాలు తీసుకుని రావచ్చు. దాని ద్వారా పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రాజకీయ పార్టీకి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ, నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోలు కనుక కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి,
ఆ వీడియోలు మరింత మందికి చేరవేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.